చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ఈస్ట్ వెస్ట్ కారిడార్గా రహదారుల నిర్మాణం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆర్థిక ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత టోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిలో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్ల గొంతులు పడితే వాటిని వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరో వరం. 2,534 కోట్ల రూపాయలతో భారీ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. త్వరలోనే పనులు కూడా మొదలు కాబోతున్నాయి. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 1,299 కోట్లు, నివాస సముదాయాల ఏర్పాటు కోసం 1,235 కోట్ల రూపాయలతో కూడిన పిఐబి మెమరాండం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్కు క్లియరెన్స్ రావాల్సి ఉంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ ఏపీ అధికారులు ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్కు సమర్పించారు. వచ్చే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్లో ఉంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని కేటాయించారు. సిపిడబ్ల్యూడి కోసం 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఇందులో 5.53 ఎకరాలు సెక్రటేరియట్ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయాల ఏర్పాటుకు కేటాయించారు. కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. 2027 మార్చి నాటికి 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీసర్వే పేరుతో రైతుల్ని అయోమయానికి గురి చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాల మీద, సరిహద్దు రాళ్ల మీద తన బొమ్మలు వేసుకోవడానికి రైతుల్ని అయోమయానికి గురి చేసి సందట్లో సడేమయ్యేలాగా రీసర్వే పేరిట నాటకాలాడి ఎక్కడ తనకు అనుకూలంగా ఉంటే అక్కడ భూముల్ని కబ్జా చేసుకుని, ఆక్రమించుకుని, పాసు పుస్తకాల మీద, సర్వే రాళ్ల మీద వాళ్ళ బొమ్మలు వేసుకుని, వాళ్ళంటే అందరే కాదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఎంత గందరగోళం చేశాడో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజముద్రతో జగన్ రెడ్డి బొమ్మలు తొలగించి పట్టాదారు పుస్తకాలు రైతులకు అందించింది. ఇంకా ఇవ్వాల్సిన 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు 2027 మార్చి నాటికి పూర్తి చేసి రైతులకు అందించి వారి కళ్ళలో ఆనందం చూడాలన్న ఆశయంతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ సామర్థ్యాన్ని అంచనా వేయించే ముఖ్యమైన ప్రమాణం, ముఖ్యంగా బాలికల ఆరోగ్య భద్రత విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాల జీవితాలను ప్రభావితం చేస్తాయి. గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని ముందుగా అరికట్టేందుకు హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, ప్రణాళిక, నిర్వహణ సామర్థ్యం వల్లే ఈ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఆరోగ్య రంగంలో ముందస్తు సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ బాలికల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం క్రమబద్ధంగా పనిచేస్తోంది. అమరావతి నిర్మాణ ప్రగతి బేష్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. అమరావతిలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ప్రతినిధి బృందం వెల్లడించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బృంద ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రపంచ స్థాయి నిర్మాణం చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా
తాము పనిచేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ బృందానికి వివరించారు. 3 రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆ దిశగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. నేడు వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చంద్రబాబు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భేటీ అయ్యారు. మత్స్యకారుల, హోంగార్డుల సమస్యలపై వినతి పత్రం ముఖ్యమంత్రికి అందించారు. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీర ప్రాంతాలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు అక్రమంగా ప్రవేశించి స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. స్పీడ్ బోట్లతో వచ్చి మత్స్య సంపదను దోచుకోవడం, స్థానిక మత్స్యకారుల వలలు, పడవలను ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడడం వంటి అంశాలను దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా జువలదిన్నె ప్రాంతంలో ఇలాంటి బోట్లను స్థానికులు పట్టుకోగా తర్వాత వాటిని విడుదల చేయడాన్ని వివరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుని తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సుమారు 400 మంది హోంగార్డులు తమ స్వగ్రామాలకు దూరంగా పనిచేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరస్పర బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాధవ్ గారు కోరారు.